ఆళ్వార్ స్వాముల వారికి జై. మరి మనం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఇది సుక్షేత్రం. ఈ క్షేత్రం నంబి ఆళ్వార్ స్వామి వారి యొక్క ఒక అనుష్ఠానపరమైనటువంటి క్షేత్రంలో ఉన్నాం. ఇది నవపేట మండల కేంద్రానికి అతి దగ్గరలో ఉంది, సుమారు కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పక్కనే అనుబంధ గ్రామం స్వామివారు సంచరించినటువంటి ఇక్కడ అనుష్ఠానం చేసినటువంటి ఇది స్థలం, గొప్ప స్థల పురాణం కలిగినటువంటి క్షేత్రం ఇది. తిమ్మరెడ్డిపల్లి గ్రామ అనుబంధ క్షేత్రం ఇది. ఈ మఠం సుమారు మరి 80 ఎకరాల పైచిలకు భూమిలో ఈ స్థలంలో ఉంది. ఇక్కడ ఒక దశాబ్దాల క్రితం నుంచి కూడా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిరంతరంగా స్వామివారికి. మరి స్వామివారు సుమారు ఒక 500 పైచిలకు సంవత్సరాలుగా ఇక్కడే సజీవ యోగిగా మరి అనుష్ఠానం చేస్తూ తపస్సమాధిలో ఉన్నారు. వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అని చెప్పడానికి వారి యొక్క తలపైన అగ్రభాగంలో మరి తిరువల్లి అంటారు, ఒక దుసిరి చెట్టు, అట్లాగే మల్లె చెట్టు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏనాడు కూడా ఎవరు కూడా స్వామివారికి అభిషేకం చేసినటువంటి దాఖలాలు కానీ నీళ్ళు పోసినటువంటి చరిత్ర కానీ ఇక్కడ లేదు. మరి వారు గొప్ప యోగి, సజీవ యోగి. మరి తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. కేవలం తాను తపస్సమాధి చేసుకోవడానికి అనుష్ఠానికి అనువైనటువంటి మార్గాన్ని జరుగుతున్న శరణంలో ఇక్కడ నచ్చి ఇక్కడే ఉండి మా పూర్వుల్ని, గ్రామస్తుల్ని అందరినీ కూడా వారు సన్మార్గంలో తీసుకెళ్ళి వారు గొప్ప యోగిగా నంబి ఆళ్వారుగా ప్రసిద్ధికెక్కినారు. ఇది చరిత్ర ఉంది, తమిళనాడు మరి ఆ లిపిలో ఉంది. మేము దానికోసం బిరుదురాజు రామరాజు గారితో సహా ఆ రోజుల్లో ప్రయత్నం చేసినాం కూడా. ఇక్కడికి బిరుదురాజు రామరాజు గారు కూడా ప్రొఫెసర్, మీకు అంతా తెలుసు, తెలంగాణ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీలో వారు గొప్ప కీలక పదవుల్లో ఉండి ఆంధ్ర యోగులు అనేటటువంటి గ్రంథంలో మరి 4వ ఎడిషన్లో మేము నంబి ఆళ్వారి చరిత్ర కూడా వేయడం జరిగింది. కావాలంటే చూసుకోవచ్చు. 4th ఎడిషన్లో అంత గొప్ప కార్యక్రమాలు ప్రయత్నాలు చేసినాం. మరి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ సుక్షేత్రంగా ఉండాలి, మరి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ ప్రాంతం అంతా కూడా చదును చేసి ఇప్పుడు ఒక కంచె ఏర్పాటు చేసుకొని మరి భక్తుల సౌకర్యార్థం నీటి వసతి ఏర్పాటు చేసుకొని గొప్పగా రేపు 1వ 3వ తారీఖు నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి 2 రోజుల పాటు. దానికి అనుబంధంగా మరి భక్తుల సౌకర్యార్థం నీటి వసతి కానివ్వండి, కూర్చోవడానికి వసతి కానివ్వండి, అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది మరి మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది. మరి మా గ్రామస్తులందరి తరఫున వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాజారామచంద్ర భగవానికి జై. ఈరోజు స్టార్టా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ నమ్మిగారి క్షేత్రం లోపల మేము సరే ఇప్పుడు ఇక్కడ మేము చిన్నతనం లోపల మా పెద్దలందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ క్షేత్రంలో వచ్చి ఆయన నమ్మిగారి కోసము వాళ్ళందరూ కూడా మా తాతలు, మా నాయనలు అందరూ ఇక్కడ చుట్టుముట్టు ఊళ్ళో వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ స్వామిగారిని దర్శించుకొని పోవడం, ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని పోయేవారు. కానీ ఈ మధ్య లోపల ఎందుకేమో సరే స్వామిగారి ఆశీర్వాదమా లేకపోతే ఏదో ఒక రకంగా కొద్దిగా నిర్లక్ష్యం జరిగేది. ఆ నిర్లక్ష్యం లోపల ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఇక్కడ స్వామిగారి దర్శనం చేయాలి అనేది ఒక ఆలోచన లోపల ఎవరు కూడా, ఎందుకంటే మేము చూసాం, మేము చిన్నతనం, నేను చిన్నగా ఉన్న స్వామిగారి ఆశీలతో మా గ్రామం లోపల మా చేను, మా ఊళ్ళో నమ్ముల చేను అని అంటూరి, నమ్ముగురి చేను అని అంటూరి. మేము మా తాతలు, మా నాయనోళ్ళు కూడా ఎప్పటికీ పూజ చేసి ఇక్కడ రాకుండా కూడా ఆడ పూజ చేసి
ఏ పంట పెట్టినా ఏం చేసినా ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడ స్టార్ట్ చేస్తుంది. కానీ ఈ మధ్య లోపల కూడా ఎందుకంటే మేము ఇక మరి స్వామి గారు ఏంది ఏ ఆలోచనలో ఏమో కానీ మధ్యకాలం లోపల కొద్దిగా నిర్లక్ష్యం జరిగేది. ఇప్పుడిప్పుడు మళ్ళా స్వామి గారికి ఈ చుట్టుముట్టు గ్రామం లోపల మొత్తం ఇక్కడ ఉన్న స్వామిగారి ఆశ్రమం ఇక్కడ ఉన్న అంతా కూడా మొత్తం ఆయనకున్న ఆ జమానా కూడా అక్కడ ఉన్న ఈ మొత్తము ఉన్న ఈ భూమి ఇక్కడ ఆయన పేరు మీద ఉన్నది. ఆయన పేరు మీదనే ఇప్పటిదాకా నిర్లక్ష్యంతో సరే ఎవరో ఏం చేసారో కానీ ఇప్పుడు ఆ ఆలోచనతోనే ఇప్పటిదాకా కూడా అది వేరే తీరుగా అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు కానీ లేకపోతే చుట్టుముట్టు గ్రామస్తులు కానీ ఈరోజు యువకులు పేద మనుషులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఏదో రకంగా దీన్ని ఒక పుణ్యక్షేత్రం లాగా చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు అందరూ ఆలోచన చేసి ఈరోజు ఎంత కార్యక్రమం చేపట్టడం, అందులో ఈ నా తిమ్మరెడ్డిపల్లి గ్రామస్తులు యువకులు కానీ పెద్ద మనుషులు కానీ దీన్ని పెద్ద ఎత్తున వాళ్ళ ఆలోచన ప్రకారం ఇది అంతా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందులో ఒక విషయం ఏంటంటే ఒక పట్టుదల ఉండాలి. ఎవరికైనా పట్టుదలతోని చేస్తేనే ఏ కార్యక్రమైనా జరుగుతుంది. ఓ పట్టుదల ఎవరో ఒక మనిషి ఎవరైనా దీనికి ముందుకు రావాలి. ఏ విధంగా కూడా ముందుకు వస్తేనే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందులో ఈ విషయంలో గ్రామస్తులు అందరూ కూడా యువకులు వీళ్ళు అందరూ కూడా అందులో ఇలా కందాడ నాగిరెడ్డి గారు దీన్ని ఎందుకంటే ఒక సరే నేను చూస్తున్నా ఇప్పటికి కూడా ఏదో రకంగా ఇక్కడ నమ్మగారి క్షేత్రం పెద్ద ఎత్తున కావాలనే ఆలోచన కూడా ఆయన పెద్ద ఎత్తున ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా ఈ ఆలోచన చేయడం మేము దాన్ని సంతోషంగా భావిస్తున్నాం. మేము కూడా అందులో భాగంగా కూడా మేమందరం కూడా మా గ్రామస్తులం కానీ చుట్టుముట్టు గ్రామస్తులం కానీ మేము కూడా ఇలా భాగస్వాములేమే. ఇదంతా కూడా దీన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనేది మేము పెద్ద ఎత్తున మేము కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంన మొత్తం ఎప్పటి కూడా వచ్చి వీడికి వచ్చి ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి ఎట్లా చేయాలి ఇది పెద్ద అనుకూలంగా ఉండే కార్యక్రమం, ఇది పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మేము కూడా వీడికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. అక్కడ మహారాజు కూడా మా మాణిక్యప్రభు మహారాజు కూడా ఆయన సందర్శించి ఇక్కడ కూడా మంచి అవకాశం ఉన్నది, ఇదంతా మేము చేయాలి. ఈ చుట్టుముట్టు గ్రామాలు కాదు మొత్తం యావత్ మా తెలంగాణ ప్రజలు మొత్తం అందరూ కూడా వచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోనే దీని మీద ఈ కార్యక్రమం మనం చేపడుతున్నాం. కాబట్టి అందరం కూడా ఎవరిది కాదు, ఇది ఎవరి నాది కాదు నేది కాదు, మొత్తం ఇక్కడ ఆయన నమ్మగారి దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఏ ఆలోచనతోనో ఏదో ఒక రకంగా మనం ఆలోచన చేస్తున్నాం. అందరం కూడా అందరికి కూడా ఈ ఆలోచన రావాలనేది భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను కోరుకుంటూ ఇంతటితో నేను నా ఉపవాసం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ నంబియూరు స్వామి అనేటాయన మా తాతగారు చెప్తుండే 800-700 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినాడు. అయితే 800 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్లు ఉండేనో ఏమో, మరి ఆయనకు ఏమనిపించిందో ఏమో వచ్చి ఇక్కడ ఈ చెట్లనన్నీ ఒడిదింపి మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు ఉండే అంటే మస్తు చెట్లు ఉండే నా చిన్నతనంలో కూడా ఆ చెట్లనన్నీ ఒడిదింపి ఈయన సమాధిలోకి పోయిన తర్వాత ఊరోళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వచ్చి ఈయన అరే స్వామివారు వచ్చిండ అన్నారు. సూతమానుష్టల కల్లా సమాధిలోకి ఉన్నాడంట లోపలికి.
ఉంటే స్వామి మరి మీరు వచ్చిర్రు, మీరు లోపలికి పోయి మీరు మాకు కనిపిస్తలేరు ఎట్లా స్వామి అంటే, నేను సజీవ సమాధి అవుతున్నా, ఇక్కడ మల్లె చెట్టు దుసరి చెట్టు నా దగ్గర పెట్టుండి గర్భంలా పెడితే అది ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు నేను లేనట్టు లెక్క. అది ఎండిపోకుండా ఎప్పుడైతే ఉంటుందో నేను ఎల్లకాలము సజీవంగా ఉంటాను అని చెప్పి ఆయన మాటలు అంతర్ధానం అయ్యిండన్నట్టు. అయితే ఇక్కడ నా చిన్నతనాన్ని కూడా బాగా ఉత్సవం జరిగేది, మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా బాగా ఉత్సవం జరిగేది. ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితమే కొద్దిగా డౌన్ అయినండే. అయితే ఇప్పుడు మళ్ళా ఊరల్లో గ్రామం మా తిమ్మాడిపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేసి అన్నదానము చేసుట్లా బాగా జనాలు బాగా వస్తున్నారు. అయితే చైత్ర ప్రతి సంవత్సరం ఎప్పుడైనా చైత్ర బహుళ దశమి రోజు రాత్రి 10-12 గంటలకు చిడిగిద్ద గ్రామం నుంచి ఇక్కడ సేవ కార్యక్రమము స్టార్ట్ అవుతుంది. ఆ సేవ కార్యక్రమం తీసుకొచ్చిన నాడు ఈయనే ఉంటాడు. మళ్ళా సేవా కార్యక్రమం వచ్చిన తెల్లారి ఓ నైట్ కూడా మళ్ళీ ఇక్కడనే ఉంటాడు. ఆ రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నాగిరెడ్డిపల్లె కానీ, కేశవపల్లి కానీ, నవపేట కానీ, తిమ్మారెడ్డిపల్లి, ఆర్కతల ఈ చుట్టుపల్లె గ్రామస్తులందరూ ఇక్కడ వచ్చి ఈ దర్శనం నంబిగారు స్వామి దర్శనం చేసుకొని అన్నదాన ప్రసాదం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. బాగా జరుగుతుంది. అయితే మేము కూడా రోజు ఇక్కడనే వస్తాము. ఇక్కడనే మా పొలం ఉంది, ఇట్లాగెళ్ళే పోతుంటాం. మేము కూడా బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా ఏమన్నా ఆపత్తి వచ్చింది అని ఎవరన్నా మొక్కిండ్రనుకో వాళ్ళ ఆపత్తి తీర్చే నంబుగురు స్వామి అని మా తాత చెప్తుండే. మా తాత కనీసం అంటే 90 ఏళ్ళు బతికిండు. ఆయన చెప్పేది మాకు బాగా జ్ఞాపకం ఉంది. చుట్టుపల్లె గ్రామ ప్రజలు కూడా వస్తున్నారు, ఇప్పుడు బాగానే వస్తున్నారు. మస్తు ప్రజలు వస్తారు. చిడిగిత వస్తుంది, నాగిరెడ్డిపల్లె, తిమ్మారెడ్డిపల్లె, ఇక్కడ అన్నీ బాగానే గ్రామ ప్రజలు వస్తారు. ఇక్కడ కనీసం అంటే 2000 మందికైనా అన్నదానం ఇక్కడ మా గ్రామస్తులు సిటీ నుంచి వచ్చేప్పుడు సిటీ నుంచి కూడా వస్తారు. ఇగో ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఏం లేదు. ఎమ్మెల్యే సాబుని అడిగితే నేను చూస్తా అన్నాడు, కానీ మరి ఇక చేసిండా చేయలేదా మా నాగిరెడ్డి గారికే తెలుసు, మాకైతే తెలియదు. ఎండోమెంట్ ఇప్పుడైతే ఎండోమెంట్కి పోయింది. 64 ఎకరాల భూమి ఇక్కడ ఎండోమెంట్కి చేసింది. ఇప్పుడు 64 ఎకరాల భూమి. ఈ స్థలం 4 ఎకరాలు, చుట్టూ భూమి అంతా 60 ఎకరాలు ఉంటుంది ఈయనకు. ఈ భూమిని ఎండోమెంట్కు అప్పగించడం జరిగింది. అయితే అప్పగించకుండారేమో కానీ ఆయవారోళ్ళు అమ్ముకుందామని చెప్పేసి లేదోటి చేసిండ్రు. చేసి పట్టా పాస్బుక్లు తీసుకొని వాళ్ళు తీసి ఇది చేసిండు. వాళ్ళకు కొద్దిగా అధికారులు మన మండల రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుట్లా వాళ్ళు అమ్ముకుందాం అనుకున్నారేమో. మరి ఊరోళ్ళు కొందరు గ్రామస్తులు, మాజీ సర్పంచ్, మా సర్పంచ్ ఉండే ఎస్సీ ఆయన, ఇంకొక ఆయన రెడ్డి, వాళ్ళంతా పూనుకొని ఇది కాకుండా చేసి నందుకు బాగానే ఉంది. కాకుండా చేసినందుకు ఇప్పుడు జర బాగా అవుతుంది. ఇక్కడ వాళ్ళు సేవ తీసుకొని వస్తారు. పొద్దున్నలకు 3 తారీఖు నాడు వస్తాడు, ఇక్కడ 4 తారీఖు నాడు ఉంటాడు. 5వ తారీఖు నాడు పొద్దున 7-8 గంటలకు ఊళ్ళకి సేవ వస్తుంది. ఆడికి వెళ్ళి మళ్ళీ నవపేట వెళ్ళి చిడిగిద గ్రామానికి పోతాడు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. కానీ మాణిగడి గారు, జయపాల్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క భగవత్ సంకల్పం కలిగిన భక్తులందరికీ కూడా నేను పాదవందనం చేస్తున్నా. ఎందుకంటే ఇది నా సొత్తు కాదు, మన సొత్తు కాదు, భగవత్ సంకల్పం. ఆయన ఏం చేస్తాడో ఆయనకు తెలుసు. కానీ ఆయన సంకల్పం మన లోపల సంకల్పం ఉంటే దానికి కృషి ఆయన తోడు కూడా కావాలి, దానికి తోడు మన ప్రజలు కావాలి. కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో మరి ఈ ఉత్సవ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. మా గ్రామం కాదు, చిటిగిద్ద, నవాపేట, ఆర్కతల, నాగిరెడ్డిపల్లి, కేశవపల్లితో పాటు మండలం ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా మరి ఇప్పుడిప్పుడే అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు కూడా వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ వికారాబాద్ పట్టణ ప్రజలు కూడా, శంకరపల్లి కానీ హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతారు. కాబట్టి ఇంకా మున్ముందు కూడా ఈ భగవంతుడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి
మంచి హృదయాన్నిచ్చి మంచి మనసిచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించడానికి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి, మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఈ ఈ దేవుని భూమి 60 ఎకరాలు మఠము ఎవరైతే పూజ చేస్తారో వారికే ఉండాలనే ఒక సంకల్పం ఒక ఆ గురువు చెప్పినట్టు మా తాత చెప్తుర్రి. కానీ మరి అప్పుడు అది ఇప్పుడైతే అది ఆచరణ లేదు. దాని తర్వాత ఈ మఠం యొక్క భూమి అయితే ఏందో 3 ఎకరాల చిల్ల ఉంటుంది. ఇది మఠం, దీని చుట్టూ కంచె వేయాలని మా గ్రామస్తులు భక్తాదులందరూ కూడా కోరిక మేరకు ఈ ఎండోమెంట్ వారు ఏదైతున్నదో 3 సంవత్సరాల కింద దీన్ని ఈ భూమిని వేలేయడం జరిగింది. 3 సంవత్సరాల కాలం పాటు దానికి దాదాపు 11 లక్షల చిల్లర డబ్బు కూడా అందరూ వేలంపాటలో పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే వాళ్ళు నిన్న రావడం జరిగింది. దాంట్లో సగం పైసలు 4.5 లక్షలు దాదాపు వాళ్ళు రైతులైతే ఎవరైతే పంట పండించుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ డబ్బును మాకు ఏమొద్దు భగవంతు ఏనా ఇస్తామని చెప్పి ఈ డబ్బును మేము స్వామివారికి ఇస్తాము. వారి అకౌంట్లో అయిన తర్వాత ఈ మఠం చుట్టూ కానీ ఈ దేవుని ప్రాంగణంలో కానీ మంచి వృక్షాలు కానీ నక్షత్ర వనం కానీ లేకుంటే ఇంకే విధంగా వాటర్ కానీ లేకుంటే వాటర్ సప్లై కానీ ఇంకోటి నేను చిన్నపిల్ల కానీ మా గ్రామ పెద్దలు మంచి మనసుతోని మా పంతులు గారు మరి ఎట్లా వాళ్ళకు సంకల్పం ఇచ్చిన నమ్మిగురు స్వామికి తెలుసు. కానీ మరి దాదాపు 8-9 సంవత్సరాల కాలం నుంచి ప్రతి నెల మాఘశుద్ధ పంచమి రోజు మానస పూజ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మానవత దృక్పథంతో అందరు భక్తులు కూడా దీనికి శాయశక్తుల సహకరించి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ సంసిద్ధులైన కాబట్టి నా చిన్న మన ఏంటంటే నేను అనే ఆంబం విడిచి మనము అనే దాని మీద ఎప్పుడైతే పనిచేస్తామో భగవంతుడు కాదు మనకు అందరూ సహకరిస్తారు. కాబట్టి నేనేంటో నేను ఎక్కడ లేను, నేను కాదు మనం ఉన్నప్పుడే మనకు సాధ్యమవుతుంది. మనమేంటో అని కూడా కారణం ఆ భగవంతుడు మనకి అయితే మనం కోరుతాం ఆ సంకల్పం ఆయన ఇచ్చేప్పుడే మనమంతా అవుతారు. కాబట్టి ఒకటి ఇక్కడ అయ్యవార్లు అనేటోరు ఉన్నారు కానీ వాళ్ళు ఏమంటారు మా నంబయ్య మా తాత అంటారు, మీరు బాగా మంచిది. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కరి పేరు మీద నంబయ్య లేదు, నంబయ్య గారు లేదు. మరి మా ఊర్లో 10 మంది పిల్లల పేరు నంబయ్య ఉన్నది, నంబయ్య 10 మంది. ఇప్పుడు స్వామివారి ఎవరైతే భక్తున్నారో వాళ్ళ ఫ్యామిలీకి నంబయ్య అనేటో ఉండాలి కదా. మరి వాళ్ళకి లేనిది మా గ్రామస్తుల పేరు ఏంటంటే మా నంబిగురు స్వామి కృప భక్తి వాళ్ళకు నంబిగురు స్వామి ఉన్నది, నంబిగురు స్వామి కృప వాళ్ళకి ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా నేను అనేది విడిచిపెట్టని నేను మనస్ఫూర్తి చెప్తున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా ఏడైనా నిన్న ఉన్నది ఏమిది ఇవాళ లేనిది రేపు మనకు కావాల్సింది మంచి జరగాలంటే మనం వేదన చేయాలి. ఒక మెట్టు తగ్గాలి, ఒక్క మెట్టు తగ్గినప్పుడే ఇంకా మనం 4 మెట్టు ఎక్కగలుగుతాం. కాబట్టి మనమందరం మన సమస్య కృషితోని మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దలు చిన్నలు అందరూ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నంబిగురు స్వామి మఠం గురించి ఆయన శక్తి వంచలే కృషి చేస్తానని చెప్తున్నా. ఎందుకంటే 2008 బై ఎలక్షన్లో ప్రసాద్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు ఆయన ఏమనంటే నేను గెలిచినాక ఈ మఠం అభివృద్ధి నా శాశ్వత పనిచేసిన చెప్పాడు. కానీ తను మర్చిపోయాడు. కానీ భగవంతుడు ఆయన మర్చిపోయాడు 10 ఏళ్ళ కాలాలు. మళ్ళీ కూడా ఆయన ఇలా సభ స్పీకర్ అయ్యాడు. మేము కానట్లేం, ఆయన అదృష్టం దేవుందే. కానీ ఈరోజు కూడా మేము మా గౌరవ ఎమ్మెల్యే చెప్పడం ప్రభుత్వం వాళ్ళ చేతులు అన్న మరి ఎక్కడైనా ఏమైనా మరి అయ్యేవారుల గిట వాళ్ళ ఏదైనా ఉపయోగించి మరి దేవుని భూమిని ఆక్రమించగల మీ దయ ఉండాలని మేము యాదయ్య గారు చెప్పడం జరిగింది. దానికి తదాసనం చెప్పడం జరిగింది. యాదయ్య గారు ఈ ఊరు గ్రామం కాదు మండలంగా చేవెళ్ళ నిజామవర్గం అందరికీ కూడా 2 కన్ను చూస్తున్నాడు వ్యక్తి. కాబట్టి ఈ దేవుని విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదు. ఏ విషయమైనా ఎండోమెంటలకు ఉన్నది, ఎండోమెంటలు ఉన్నా ఎవరు వచ్చి పార గడపడేవాడరు. మా గ్రామస్తులు చుట్టుపక్కల భజన భక్తులు గ్రామస్తులు భక్తి పరులు వాళ్ళు తప్ప ఎవరేం చేయనీకి లేదు. కాబట్టి మనం ముంగలు ఉండాలి, వాళ్ళు మనకి ఎంటుండాలి, దేవుడు మనకు సహకరించాలి. అదే నా సంకల్పం, నా వినపం కూడా. జాతరలు అంటే భజన భక్తులు పాల్గొంటారు, రాజు కానీ లేకుంటే మాణిగడి గారు జయపాల్ అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క భగవత్ సంకల్పం కలిగిన భక్తులందరికీ కూడా నేను పాదవందనం చేస్తున్నా. ఎందుకంటే సాధనాలు ఇది నా సొత్తు కాదు, మన సొత్తు కాదు. భగవత్ సంకల్పం స్మార్ట్ ఫోన్ ఆయన తెలుసు. కానీ ఆయన సంకల్పం మన లోపల గ్రామాల సంకల్పం కూడా దానికి తోడు మన పాలు కావాలి.
కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా ముక్తకంఠంతో మరి ఈ ఉత్సవ కార్యక్రమానికి వగైరా వగైరా కాబట్టి ఇది అందరికీ కూడా ఇంకా 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 అందరికి ప్రచారం కావాలని అందరూ ఇది తెలవాలని ఈ పుణ్యక్షేత్రంలో అందరూ కూడా దర్శించుకొని మరి స్వామివారి కృపకు పాత్ర కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకనాడు వెనుకద గ్రామము ఆ శనేశ్వరాలయం ఎట్లుండేమో తెలియదు. ఒకనొక మహారాజు వచ్చి అక్కడ తిష్ట వేసుకొని మరి ఆయన ఏం పూజ చేసినా ఏం చేసినో ఈరోజు వెనకదాలంటే హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎరకైంది. కానీ ఈరోజు నంబిగారి స్వామి మఠం అనేది కూడా తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం ఎరకావాలని మా ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారు, మా చుట్టుపక్కల ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా గ్రామ కాబట్టి ఆ నంబిగారి స్వామి కృప మా అందరి మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రచార సాధనాలు టీవీలు స్మార్ట్ ఫోన్ లేని కాలంలో మా పెద్దలు చుట్టుపక్కల గ్రామాల పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఉత్సవం పాల్గొని వారి కృపకు పాత్రయ్యేవారు. కానీ ఈరోజు రాను ఉన్న కాలంలో స్మార్ట్ ఫోన్లు టీవీలు వగైరా వగైరా కాబట్టి ప్రతి నెల శుద్ధ పంచమి రోజు ఇక్కడ రాకంచెర్ల వెంకటరాసుల వారు రచించినటువంటి మానస పూజ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తూ ఉన్నాం. మరి సంవత్సరం అవుతుంది రేపు జాతరతో, కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని పురస్కరించుకొని దానికి ఫలశ్రుతిగా మరి స్వామివారు చెప్పినట్టు రాజోపచార సహిత మానస పూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినాం. స్వామివారు అందులో రాసినట్టుగా 38 రకాల నైవేద్యాలతోని ఆ యొక్క పుష్పాలతోని పండ్లతోని స్వామివారికి ఆ రామచంద్రమూర్తికి ఆ స్వామివారికి అనుబంధంగా పెట్టుకొని మేము పెద్ద ఎత్తున మానస పూజ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత కూడా ప్రతి నెల ఇది కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు గతంలో సంవత్సరంకు ఒకసారి గ్రామస్తులు జాతర 2 రోజులు ఇక్కడ ఉండేది. అట్లా కాదు, ప్రతి నెల ఒకరు ముందుకు వచ్చి ఆ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అద్భుతంగా అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుబంధంగా వక్తలు వస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, స్వామివారి క్షేత్ర మహత్యం చెప్తూ ఉన్నారు, స్వామివారి యొక్క తిరువల్లి యొక్క ఆ మహత్యాన్ని చెప్తూ ఉన్నారు. ద్రవిడ భాషలో ఉన్నటువంటి ఇప్పుడు వీటిని పారాయణోత్సవాలు అంటారు, వాళ్ళు అధ్యయనోత్సవాలు అంటారు. ఆ వాటికి సంబంధించినటువంటి ప్రతి నెల ఒక వక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి నెల ఇక్కడ అందరు రాగలుగుతూ ఉన్నారు. అద్భుతమైన కార్యక్రమాలు జరిగితే ఇది అభివృద్ధి పథంలో ఇది దూసుకుపోతూ ఉంది. దేవాదాయ శాఖ కూడా పూర్తి సహకరిస్తే, కానీ రెడ్డి గారు చెప్పినట్టుగా నాగిరెడ్డి గారు చెప్పినట్టు గ్రామస్తులు అందరూ మనదే అనుకుంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ చరిత్ర ఇంకా ఇంతకుముందు వారు చెప్పారు, వెనకతల శనేశ్వరాలయం కానీ ఆ చిలుకూరు బాలాజీ కానీ ఏమి లేని చరిత్ర ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు బాగా చేసుకొని చరిత్ర కొంత కాల్పనికత చేస్తే కూడా అభివృద్ధి పోయింది. మాకు కాల్పనికత చేసే అవసరం మాకు లేదు, చరిత్ర ఉంది, సజీవ చరిత్ర ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మేము ముందుకెళ్తామని చెప్తా ఉన్నాం. ఇది కలియుగ శతాబ్ది ప్రామాణికం 513 సంవత్సరాల నుండి ఉన్నదని మా పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పటి వరకు కూడా దీనికి నీరు పోసినాడు కానీ దీనికి ఆపలగా ఇవ్వలేరు. దానికి ఒకటే ఒక నిదర్శనం స్వామివారి ఇక్కడ బ్రతికే ఉండడానికి నిదర్శనం. కలియుగ శతాబ్ది 513 సంవత్సరాల కింద ముచ్చట పచ్చగానే ఉంది. ఇప్పుడు ఇది మే నెల, ఇది దగ్గర మే నెల రావస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇది మళ్ళీ దుసరి చుక్క నీళ్ళు కాదు, అక్కడ పైకి ఎక్కని కూడా ఎవరి అర్హత లేదు దేవునికి. ఆ పైకి ఎక్కి చూడనికి అర్హత లేదు.